సంక్రాంతి కనుమ రోజున బయటికి వెళ్ళి అక్కడే వండుకొని తిని ఎంజాయ్ చేద్దామనే ఉద్దేశంతో మేమైతే మొత్తం సెటప్ చేసుకొని బయలుదేరుతున్నాము. ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి అయితే జస్ట్ ఇప్పుడే స్పాట్కి అయితే వచ్చేసాము. ఈ స్పాట్ మొత్తం క్లీన్ చేసుకొని మొత్తం ఇక్కడ మొత్తం వంట సామాన్ అయితే దింపేసాము. చూడండి, ఇంకా దింపాల్సిన సామాన్ చాలా ఉంది. మొత్తం మా వాళ్ళంతా క్లీన్ చేస్తున్నారు. క్లీన్ చేశాక వెంటనే వంటనైతే స్టార్ట్ చేయాలన్నమాట. ఇప్పటికే 1 గంట అవుతుంది టైము. ఇక్కడ నుంచి అయితే మొత్తం మ్యాక్సిమం సెటప్ అంతా సెట్ చేసేసాము. చూడండి, ఈ వెంచర్ చాలా బాగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఎవరు డిస్టర్బెన్స్ ఉండదు. మనం ఏదైనా వండుకొని మొత్తం కొంచెంసేపు ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఒక హాఫ్ డే మొత్తం ఇలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. బాగుంటుంది. మొత్తం అయితే ఊడ్చేసారా? సాత్విక్, అక్కడేం చేస్తున్నావు? లాస్ట్ టైం ఎక్కడ మనము హాస్పాట్. అవునవును, పక్కనే ఇది ఉంది. అందరు ఇక్కడ ఎందుకు ఇంత గలీజ్ ప్లేస్ లో అన్నారు. అవును. చూడండి, రవి అయితే బాహుబలి రేంజ్ లో ఒక రాళ్ళను మోస్తున్నాడు. నిద్రపోతుంది ప్రశాంతంగా చినుకు పాప. ఎవరికి తోచిన సహాయంలో వాళ్ళందరూ బిజీగా ఉన్నారు. ఆఖరికి మా వైషు పాప కూడా రేయాన్ష్ దాదా ఎవరు ఎంజాయ్లో వాళ్ళు ఉన్నారు. అక్కడ వెంకీ గిన్నెలు తీస్తూ అందరు వెయిట్ ఉందట. సో ఏం బా, మొత్తము కైట్ షాప్ ఏది తెచ్చినావు? కైట్ షాపు, క్రికెట్ బాల్, క్రికెట్ బ్యాట్, గ్లాసులు. సంక్రాంతికి మరి పతంగి లేకపోతే ఎలాగా? ఉల్లిగడ్డలు చాలానే తెచ్చిండ్రే. ఇంకో పోయా? రెండు స్టూళ్ళు కూడా తెచ్చినాంగా. స్టూల్స్ కూడా ఉన్నాయిగా. నేను అనూప్ అయితే ఒక పెద్ద బాహుబలి మొద్దునైతే లాక్కొని వెళ్తున్నాము. ఇది బాగా కాలుతుందనే ఉద్దేశంతో బాగా ఎండు మొద్దు దొరికిందనమాట. అక్కడ కాదు, ఆ సెంటర్లోనే వేయాలి. విరిగిపోయిందిలే అది మొక్క. సో ఫైనల్గా వంట అయితే స్టార్ట్ చేశారా? రైట్, పెద్ద మొదలు పెట్టు. సూపర్. ఏం డిక్కి ఒక్కతి కూర్చున్నదా? ఇక్కడ చినుకుని ఒక్కదాన్ని డిక్కీలో వేసారంట. డిక్కీలో ఆడుకుంటూ ఉంది ఒక్కతి. పాపం ఎవరు తోడు లేరు. ఏం చినుకు ఎవరు లేరా? ఎవరు లేరమ్మా. నిన్ను ఒక్కదాన్ని వేసి డిక్కీలో వేసి అందరు ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. బయటకు వస్తావా? బయటికి రావాలని అన్నట్టు పెద్ద ప్లాన్. ఇప్పుడు చూడు, అందరు పాపం అది ఏం చేసినా ఎడవదు, సైలెంట్గా ఆడుకుంటూ ఉంటుంది. ఇప్పుడే బయటకి అయితే తీసారు. ఎక్కడ థమ్స్అప్ సర్వ్ చేస్తున్నారు ఇక్కడ. థమ్స్అప్ అంటే ఏమన్నా కలిపారా? మందు మిక్స్డ్ కలిపారా ఏమన్నా? స్ప్రైట్ ఒకటి, థమ్స్అప్ ఒకటి, రెండే ఉన్నాయి.
అవునా కోక్ కూడా తీసుకొచ్చాము. ఉండు ఇవి అయిపోయినాయిలే, అది చూద్దాం తర్వాత. వెంకీ ఇక్కడ మొత్తం ఏదో సెటప్ చేస్తున్నాడు. స్పెషల్ సీకు లివరు అండ్ సీకు చికెన్ అయితే సెటప్ చేస్తున్నాడు. అది కాల్చుకొని అంట స్పెషల్ బాగుంటుంది. కాల్చుకొని తిన్నా కానీ చాలా బాగుంటుంది. రేయాన్స్ ఏం చేస్తున్నాడు మీ డాడీ? తింటావా లివర్? తింటావా నువ్వు? తినవా? వాళ్ళైతే అక్కడ మంచిగా క్రికెట్ ఆడుకుంటున్నారుగా. సో మటన్ అయితే ఉడుకుతుంది బాగా, కూత అయితే ఉడుకుతుంది ఇక్కడ మటన్. చికెన్ కూడా ఉడుకుతుంది. చికెన్ మీద మూత పెట్టండి. చికెన్ ఊరికనే ఉడికిపోద్ది. కాలుతాయి ఇవి ఈ మంటలో. అదే లివర్లు ఇవేనా మిగతాయి? లివర్లు ఎక్కడ పెట్టినాం? అచ్చా అవునవునవును. ఏంటి బావా ఇంకేం కావాలి చెప్పవా? కట్ చేస్తా. ఇంకా కాల్చిన చికెన్ బాగుందా? నో ఆయిల్. అదే నువ్వు సాల్ట్ వేసుకున్నావా? సాల్ట్ లేదు అనుకుంటున్నావు. సాల్ట్ ఉంది ఇక్కడ. ఓకే సీజనింగ్ అది డిపెండ్స్ ఆన్ కస్టమర్స్. మళ్ళీ ఇప్పుడు లివరా? ఇప్పుడు లివరు 2. చికెన్ అయితే కంప్లీట్ అయిపోయింది జస్ట్ ఇప్పుడే. బిర్యానీకి అది ఏం చికెన్ ఉడకలేదా? ప్రస్తుతానికైతే మేమైతే ఇవైతే కాల్చుకున్నాము చికెన్ని. కానీ చాలా టేస్ట్ ఉంది. దీంట్లో ఏం మసాలాలు ఏం లేవు, ఆయిల్స్ అలాంటిది. ఇక మా సరుకు సరంజామా ఇక్కడ ఉన్నాయన్నమాట. బీర్లు అయితే తెచ్చుకున్నాము. ప్రస్తుతానికైతే 5 బీర్లు, 1 క్వార్టర్ అయితే తెచ్చినాము. ఎవరు తాగుతారో ఎవరు తాగరో అయితే మనకైతే తెలియదు. వాళ్ళు వస్తే గెట్ స్టార్ట్ అనమాట. ఒక లైట్గా ఒక బీర్ వేసుకొని నాన్ వెజ్ తింటే ఆ కిక్కే వేరు. లైట్గా ఒక బీర్ వేసుకొని మటన్ తింటూ ఉంటే ఇలాంటి అట్మాస్ఫియర్లో చాలా బాగుంది కదా. చాలా బాగుందన్నమాట ఇక్కడైతే. వెదర్ చాలా కూల్గా. అవుట్స్కట్ మొత్తము హైదరాబాద్ అవుట్స్కట్ అన్నమాట ఇదంతా. మాల్ ఇంకా అక్కడైతే ఇంకా రైస్ అయితే చేస్తున్నారు. పూర్తి కాలేదన్నమాట. మటన్ మ్యాక్సిమం అయిపోయింది. చికెన్ అయితే దింపేశారు. దాంట్లో కొంతమంది నాన్ వెజ్ తినని వాళ్ళు ఉన్నారు. వంటలు ఎలా ఉన్నాయి రిషి? ఎలా ఉన్నాయి? అవునా? చెప్పు ఇంకా చెప్పు ఇంకా. మా అమ్మకి నాన్నకి మనందరినీ కలిపినందుకు ఓకే.
ఇలాగే మంచిగా వచ్చిన వాళ్ళందరికీ చెప్పు ఆ పావకు అందరం వచ్చినందుకు అరగాలి. భయపడ్డాడు. ఆయన పిలిచినందుకు మేము అన్ని పనులు మానుకొని వచ్చినందుకు కూడా మాకు కూడా ఓ చెప్పాలా? చెప్పైతే నువ్వు చెప్పు మేము ఓ అంటాం. అన్ని మానుకొని హైదరాబాద్కి వచ్చినందుకు నేను ఒక్కరిని కాదు, నాకు ఒక్కరిని కానీ చెప్పలే. మన అందరం ఎంతో నుండి ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కాదు మరి బొల్లారం నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ నాన్న కడుపుకున్నాం లేదు కదా. ఒక దాంట్లో ఒకటి వేస్తే కార్లో పెట్టాలి. దీని క్యాప్ ఉంది కదా. మీరు లేపండి. మటన్ 4 కిలోలు మటన్ లేచిపోయిందా? చాకులు వచ్చి తిన్నాయంట. 4 కేజీలు మటను లేపి పడేసిన జనాలు. ఒక కేజీ ఎంత ఉంది అంతే. ఆ? అవునమ్మా, ఇదంతా కలపటానికి కారణము నువ్వెక్కువ కారణమా నానెక్కువ కారణం? మా అమ్మకి జస్ట్ ఇప్పుడే అందరు తినేసి రిలాక్స్ అవుతున్నారు. అలాగే తిన్న తర్వాత మంచిగా ఒక 1 అవర్ 1.5 అవర్ తంబోలా అయితే ఆడాము. చాలా బాగా ఆడాము. తర్వాత ఇంకా బిచాన్ సర్దుకొని వెళ్ళిపోవటం అనమాట. బిచాన్ అంతా అయిపోయింది. ఇక సర్దుడు ప్రోగ్రాం పెట్టినట్టున్నారు అందరూ. తిని తాగి పడిపోయారమ్మా ఇలాగ అందరూ. అమ్మా నేనేం పడుకోలేదమ్మా. అసలు తంబోలా ఆడి రెస్ట్ తీసుకొని ఇప్పుడే బయలుదేరుతున్నాము. వర్షమా? సో ఫైనల్గా మా పిక్నిక్స్ అయితే అయిపోయింది. తినేసి అందరము ఇప్పుడే ఇంటికి వెళ్ళాలని చెప్పేసి అంతా సెటప్ చేసుకుంటున్నాము. ఇంటికి వెళ్ళడానికి సర్దుకుంటున్నాం అన్నమాట. అది మన మ్యాటర్ అన్నమాట. ఇంకా మిగతా ఈ సామాన్ అంతా కార్లోకి సర్దుకొని ఇంటికి వెళ్ళిపోవటమే. ఇంకా పాలు కూడా తెచ్చింటే ఇప్పుడే ఇంకో 1 అవర్ 1.5 అవర్ ఉండేవాళ్ళము. పాలు లేవని చెప్పేసి ముసలి వాళ్ళకు టీ బ్రేక్ తొందర ఎక్కువైంది, అందుకనే వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట. అది సంగతి. ఈరోజు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాము మనమైతే. వీడైతే ఇప్పుడు కార్ డ్రైవ్ చేస్తా అంటున్నాడు. సో పోలీసులు చూసి వీని మీద కేసు బుక్ చేయండి వెంటనే. కార్ ఇవ్వటం కుదరదు ఇప్పుడు, అసలు కార్ ఇవ్వటం అనేది అవ్వదు. ఇక్కడ ప్లేట్ ఇంకోటి ఉంది. సో ఫైనల్గా అయితే వనభోజనాలు కంప్లీట్ చేసుకొని, అంటే సంక్రాంతి కనుమ భోజనాలు కంప్లీట్ చేసుకొని ఇంటికి అయితే వచ్చేసాము. మొత్తం ఇప్పుడు అన్లోడింగ్ చేస్తున్నారు అందరూ అన్నమాట. సామాన్ అంతా లోపల పెట్టేసి నెక్స్ట్ టీ ప్రోగ్రామ్ ఉంటుంది, టీ తాగాలన్నమాట. అందుకనే వాళ్ళ తొందరగా వచ్చేసాం. లేదంటే ఇంకొక 1 అవర్ 1 అవర్ అక్కడే ఆడుకుంటూ టీ తాగేవాళ్ళకి.